అందరికీ నమస్కారం. మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో, ఎంతో వేగంగా ఎన్నికల్లో మొన్నే మనం కొద్దిగా నిరాశానిస్పతి ఉన్నప్పటికీ కూడా ఇంత వేగంగా మళ్ళీ ఇంత సమావేశం అవుతాం అనుకోలేదు. కానీ సమావేశమయ్యాం, ఉత్సాహంగా కూడా అందరం కూర్చున్నాం ఇక్కడ. దానికి కారణాన్ని మన స్వామి మన ఎమ్మెల్యే మన శ్రీనివాసు మాట్లాడినప్పుడు ఎందుకు కూర్చున్నాం అన్నప్పుడు అవంతి గారు, అలాగే పెద్దలు ముచ్చాలనాయుడు గారు, కరణబాబు గారు, ధర్మశ్రీ గారు, అలాగే మా పెద్దబాబు విషయం అంతా చెప్పారు. స్థానిక పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఇవాళ ఎందుకు వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నిక ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి వస్తుంటే పోతుంటే కానీ ఇప్పుడు ఈ ఎన్నిక వచ్చి కొద్దిగా మన పార్టీకి, మన ప్రాంతానికి, మనకి అవసరమైన ఎన్నిక ఇది. అందుకే జగన్మోహన్ గారి పెద్దలందరూ కూర్చున్నప్పుడు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో మనం గెలవాలనే ఒక నిశ్చయానికి మనకి అనేది గెలవాలని కూడా ఊరికనే అనుకోలే. మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం ఏది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంట్లో మన పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చి సుమారు 638 ఓట్ల వరకు 37 ఓట్ల వరకు ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చి 228 ఓట్ల వరకు వాళ్ళకి దగ్గర ఉన్నాయి. మొత్తం అన్ని ఒక 2-3 అటు ఇటు నేను దానికి అటు ఇటు చెప్పాను ఉన్నాయి. ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో మన ఎన్నికలో పోటీ చేయడం తప్పు కాదు కదా, గెలవాలి. మన వారిని కూడా మనం కౌన్సిల్లో మనం వినిపించాలి. మన ప్రాంతానికి, మన పార్టీకి మళ్ళీ ఒకసారి అందరూ ఒకసారి అని తేవాల ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసి పెద్దందరితో ఆలోచన చేసి మరి అభ్యర్థిగా ఉండాలని అనుకుని అన్నారు. సరే అని చెప్పి మేము నిశ్చయించుకున్నాం. మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, ఇవాళ నేను ఎన్నికలు అయిపోయి అసలు యాక్చువల్గా మనం అందరం అనుకున్నాం, లాస్ట్ టైం కూడా నన్ను చాలామంది వచ్చి కలిసి అనుకున్నాం, ఒరే సంక్రాంతి వరకు ఊరుకోండి, సంక్రాంతి అయిపోతే చేసుకుందాంలే, ఎంతవరకు వాళ్ళకి ఇది హానిమూన్ పీరియడ్ ఊరుకుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తారు చేయని చూద్దాం ఏంటి ఈ సంక్రాంతిలో అలసిపోతారులే. ఎందుకంటే మనకు తెలుసు, ఎందుకంటే మనందరం కూడా ప్రాక్టికల్గా మన జీవితాల్లో మన నిత్య జీవితాలు ఉన్నవాళ్ళం, రాజకీయాల్లో కూడా ఉన్నవాళ్ళం. ఏది వాస్తవమో ఏది అవాస్తవం తమాయకంగా అనలేము. అయితే మరి ఎందుకు జరిగింది సార్ తప్పు అని అంటే, తప్పుకు కర్నూలు చావుకి కారణం అనేటట్లు మానవుడు కొద్దిగా ఆశ ఉంటుంది. మన నాయకుడు ఏంటంటే మాట ఇస్తే మాట తప్పుడు, మాట వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోడు. వాస్తవం ఏదంటే అదే చెప్తాడు మన నాయకుడు. అది చెప్పాడు ఏమని, ఇంతే ఉంది ఆర్థిక పరిస్థితులు, మరి మేము ఎంతకంటే ఎక్కువ చేయలేము కాబట్టి చేసింది మాత్రం తప్పకుండా 100% చేస్తాను, మళ్ళీ నా మాట నమ్మండి అడిగాడు. మరి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాదు నేను అరచేతిలో వైకుంఠం చూపెడతాను, అది ఇస్తాను ఇది ఇస్తాను సూపర్ అన్నాడు, అది అన్నాడు. ప్రజలు కొద్దిగా ఆశ పెడతా ఉంటే ఆశ కొడతా ఉంటే ఆయనకు భయం అందింది. మరి అమ్మ పెడతారు కదా నిజమే కదా. చంద్రబాబు సహజగుణం అందరికీ తెలుసు, తెలియదు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా జిమిక్లు లాజిక్లు చెప్పింది కాదని మళ్ళీ అవునని కాదని చెప్పడం అనేది ఆయనకి పుట్టుకు తోచిన బుద్ధి. మన నాయకుడికి ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే చెప్తే చేయడము, అమ్మమ్మ అది కాదండి చిన్న అబద్ధం చెప్పండి, మరి రాజకీయంగా ఓకే మరి నాకు చెప్పేది నువ్వు చెప్పి మనం చెప్తామంటే ఆయన ఒకటని చెప్పాలి కదా. ఇది ఆయన లౌక్యం, ఆయనకి లౌక్యం తెలియదు. సో కాబట్టి ఆయనకి లాంగ్ టర్మ్ ఆయన వయసు అనుభవంతో కానీ లేకపోతే చంద్రబాబుకి ఉన్న అపారమైన అనుభవం ఇంత లేకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ లౌక్యం కానీ లేకపోతే చెప్పింది మళ్ళీ మాట మార్చుకోవడం కానీ ఇలాంటివన్నీ ఏదో కొన్ని లోపల. దాంతోపాటు మన అడ్మినిస్ట్రేషన్లో 1-2 చిన్న ఏమైనా ఉంటే దానివల్ల మొత్తం మీద మనం ఉన్నాం. అయినా ఏం తొమ్మిలేదు, ఒక 3 నెలల్లో తెలిపోద్ది ఏ పోలో ఏ నీళ్ళో 3 నెలలు తెలిపి చూస్తున్నాం మనం రోజును. ఎందుకంటే మనకు తెలుసు, నేను మంత్రిగా మీ క్యాబినెట్లో 5 సంవత్సరాలు నేను కంటిన్యూగా ఉన్నాను. అంతకుముందు 10 సంవత్సరాలు చేశాను. నేను నాయుడు ఉన్నాడు, కన్నబాబు ఉన్నాడు, సీఎం ఉన్నాడు, అందరూ క్యాబినెట్లో ఉన్నాడు. మేము అందరం కూడా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏది చేయగలము ఏది చేయలేము అన్నీ మాకు తెలుసు. అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఏమన్నారు,
లేదు మాది ఆక్షేపత ఉంది, మేము సంపద సృష్టిస్తామన్నారు. ఏట్రా బాబు సంపద సృష్టిస్తారు నిజమే కాదు. నిన్న మొన్న చూసాం, చెత్తలోంచి సంపద సృష్టిస్తారు. చెత్తలోంచి ఒక నాయకుడు అంటాడు, మన చెత్తలోంచి వచ్చి మనకు బుర్రలేదా, మనం అమాయకులు చెప్పు. సరే మరి చెప్పేవాడికి వచ్చి వినేవాడు లోకొని సరే విన్నాం కదా అని ఊరుకున్నాం. మనకి ఇంక నీళ్ళని ఆయన అంటాడు, ఎవరు ఇప్పుడు చంద్రబాబు అంటాడు అయిపోయిన వెంటనే అమ్మ ఖజానా ఖాళీ. ఖజానా ఖాళీ అండి, ఖజానా ఖాళీ అవునా కాదా అనేది నీకు తెలియదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఖజానాలో ఎంత డబ్బు ఉంది, ఏం లేదు, ఏముంది లెక్కలు అనేది. ప్రభుత్వం అంటే ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు, అది లేకపోతే సొంత వ్యాపారం కాదు. ప్రభుత్వం అంటే అది పబ్లిక్ లిమిట్. అది వాస్తవాలు ఏంటంటే అందరికీ తెలుసు. మన భారతదేశ రాజ్యాంగంలో ఏ ప్రభుత్వం అయినా సరే, మన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, అస్సాం తీసుకున్నా లేకపోతే ఆఖరికి ఇవన్నీ కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నా, లేదా గుజరాత్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, యూపీ ఏది తీసుకున్నా దాని పరిమితులు అంటూ ఉంటాయి. రాజ్యాంగ పరిమితులు లోపడే వాళ్ళు పరిపాలన చేస్తూ అప్పులు తెచ్చినా, ఇన్వెస్ట్మెంట్లు వచ్చినా ఏమైనా పరిమితులు చేయాలి. దాటి చేయడం వీలు లేదు. ఆ లైన్లో ఆ రకంగానే ఇవాళ మనం గత 5 సంవత్సరాలు పరిపాలించాం. సరే అయిపోయాయి. అందుకే దానికి ఇవాళ వచ్చంట నేను సంపద చూస్తే అంటాడు. ఇందాక గణబాబు ఒకటి పెట్టాడు నాకు, ఒక ఇది టీవీలో చూడండి సార్ అని. ఎప్పుడు నేను కలెక్టర్ మీటింగ్లో అన్న క్యాంటీన్లు పెడుతున్నారు, సంతోషం, పెట్టిన తప్పే ఉంది. 5 రూపాయలకి ఫుడ్ వేస్తా అంటారు. 5కో 10కా, 5కేనే 5 రూపాయలకి మంచి సంతోషమే. దానికంటే మళ్ళీ ప్రజలందరూ డబ్బులు ఇవ్వాలంట. మరి డబ్బులు నువ్వే ఇస్తే ఆయన ఉంటాం, మరి ఇంకెందుకు ఈయన? అది కాదు నాకు అర్థం అలే. ఇంకో వీడియో చూశాను. అది మరి అది బాగొస్తో నిజమో తెలియదు, కానీ అదిగా నిజమైతే మాత్రం చాలా అఫెన్స్ ఆ వీడియో. ఏది డోక్రా మహిళలు అందరూ అంట అమరావతికి 100 రూపాయలు ఇవ్వాలని ఒక అమ్మ వచ్చి అందరినీ కలెక్ట్ చేసి ఇదంతా ఈ అకౌంట్లో వేయండి అని చెప్తుంది. ఏంటి నాకు అర్థమవుతుంది. ఎప్పుడు మేము రాజకీయాలు చూడలేదుగా ఈ టైప్లో. 100 రూపాయలు ఎంతమంది ఉంటారు సుమారు డోక్రా మహిళలు? 1 కోటి పైన. అంటే దేనికి? ఏమి అసలు ఎక్కడికి వెళ్తుంది ఇది? ఏం చేస్తుంది? అందుకు ఇవన్నీ తెలిపోతాయి మనకేం. యాక్చువల్గా ఇప్పుడేమైనా మనం ఎక్కువ అన్నాం అనుకో, ఇక ఇక్కడ కూర్చున్న కింద లేచిన కింద ఫోన్లు పట్టుకొని లేటరా సత్య సోద్యం ఏంటి అమ్మో ఈ కడుపు మంట వీళ్ళు ఓడిపోయారు అని చెప్పి ఇలా మాట్లాడతారంట. అందుకే మేము మాట్లాడకుండా ఊరుకున్నాం, చూద్దాం అని చెప్పని వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏదో రాసేస్తారు, నచ్చింది ఏదో ఈ పులి స్టాప్ కామన్ తీస్తారు. సత్యబాబు ఏం చెప్పాడు, నాయుడు గారు ఏం చెప్పాడు, సీన్ ఏం చెప్పాడు ఊరికి అది పెట్టేస్తారు, పేరు ఊరు పెట్టేస్తారు, తోకలాగా పెట్టేస్తారు, ఉదయం చెప్పేస్తారు. మొన్న ఈ మధ్యని నేను పేపర్లో వచ్చి రెండు నెలలు పెట్టి ఎక్కడో కొంచెం మాట్లాడేసి సరేలే భగవంతుడి వాళ్ళకి మంచి బలం ఇవ్వాలి, దేవుడు వచ్చి అక్షయపాత్ర ఇంకా ఇవ్వాలి, ఇవన్నీ జరగాలని చెప్పి ముందు స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటే కొందరు నాయకులు వైజాగ్లో రోజు స్టేట్మెంట్లు, ఈ భూములు ఆడు తీసాడు, ఈ భూములు ఇటు తీసాడు, ఆడు తీసాడు, ఈడు పోయింది, అల్లది పోయింది, ఇది పోయింది అని చెప్పి ఏదో కొత్త వచ్చిందండి మధ్య. మళ్ళీ రీళ్ళని అదేని ఇదేనని వస్తుంటే ఓ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని, రే బాబు రీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం, ముందు జరిగిన అన్నారు కదా 2004 నుంచి 2014లో సిట్ అనేది వేశారు. అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీలను వేశారు. 5 సంవత్సరాలు వచ్చి దాన్ని కొనసాగించారు. వేయడానికి కారణం వచ్చి ఆ పార్టీలో తిట్టుకొని మొత్తమే వేశారు. ఎవడు కొట్టుకుని ఎవడు తిట్టుకునే సరే. ఆ తర్వాత వచ్చి దాన్ని వచ్చి మళ్ళీ 2004 వరకు. ఎందుకు 2004 కన్నానంటే అప్పుడు మీ అందరూ మంత్రులు ఉన్నాం, ఎందుకు ఏదో చూసుంటారు, ఏదో దాని సరే వేశారు. వేసుకు తప్పే ఉంది, వేశారు. అది మరి ఓపెన్ చేయడం మానేశారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మేము ఒక 5 సంవత్సరాలు నడిపాము దాన్ని. మరి అప్పుడు కూడా అనుకున్నాము దాన్ని కూడా నలాంటి వాళ్ళం 2-3 సార్లు చెప్పాను, అది ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి బయటపడినాను. మరి నా సత్తు సరిపోలేదు నా మాట, కాబట్టి నేను ఓపెన్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఓపెన్ చేయండి, అది
తర్వాత ఈ రీల్ సంగతి ఆడ సంగతి చూసుకుందాం, ముందు ఓపెన్ చేసేయండి, అది అందులో ఎవడు దొంగలో ఎవడు దొరలో తెలిపోతుంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కిక్ మనలో ఎవడుంది? గత 10 రోజుల నుంచి వైజాగ్లో ఎక్కడ నీ భూమి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి. ఈ పేపర్లో వచ్చింది చెప్పండి, మీ పేపర్లో ఏం రాసి ఎవరు రాయలేదు, ఊరుకో. ఎందుకు? ఇప్పుడు ఇవాళ అధికారం మాది కాదు, మనది కాదు. ఒకవేళ నేను తప్పు చేసినా, నాయుడు తప్పు చేసినా, లేదు కన్నబాబు తప్పు చేసినా, లేదు శ్రీనివాస్ అప్పుడు 2.5 సంవత్సరాల మంత్రిగా ఉండి తప్పు చేసినా అధికారం వాళ్ళదే కదా. ఎంక్వైరీ చేసుకొని అది బయట పెట్టేసి చెప్పేస్తే అయిపోయే, సబ్జెక్ట్ క్లోజ్. అది బాధ్యం. రోజు ఊరికే సొల్లు ఏంటి పత్రికలాగా రాసేసి అమ్మ ఆడు ఈడు ఈడు అని బురదడానికి తప్ప అసలేం లేదు. దాని మీద బతకడం కొందరు అదే పనిగా దీని మీద బతుకుతారు, ఈ గాసిప్ మీద బతుకుతారు. ఆ బతికిన దాంట్లో ఏదో కూడా సరే మనకెందుకు, ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు చూసుకుందాం, తర్వాత ఆ సంగతి ఈ సంక్రాంతి పోతే ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసిపోతాయి, అప్పుడు అవన్నీ అయిపోతాయి. ఏంటి ఎందుకంటే రాత్రి అయితే పగలైతే రాత్రి అని వస్తుంది, తప్పదు. అది 5 సంవత్సరాలు పోతే వ్యవహారం అంటే ఇంకో 2 సంవత్సరాలు పోతే వ్యవహారం తెలిసిపోతే మళ్ళీ అప్పుడు చాలా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న మన టాస్క్ ఏంటంటే మన నాయకుడు మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్. ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడుతున్నామంటే 858 ఓట్లలో మనకి 650 ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎప్పుడు కూడా నేను పోటీ చేయడానికి లేదు కాబట్టి, ఒకవేళ పోటీ చేస్తే స్వచ్ఛందంగా ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఒక 2-3 వెళ్ళిపోయారు. ఇప్పుడు 39 వచ్చినాయి, 39 మంది ఉన్నాం. ఏది ఆనందపురంలో వచ్చి 13 ప్లస్ జడ్పీటీసీ, అలాగే మన 14లో వచ్చి 12 ప్లస్ జడ్పీటీసీ, అలాగే మన భీమిలో వచ్చి 8 మంది ఉన్నాం. అలాగే తెలుగుదేశంకి వచ్చి 4 ఎంపీటీసీ వచ్చి 4 ఉన్నారు, 4 అందులో నుంచి ఒకరు పోయారు. అలాగే మన ఎంపీటీసీలో 14లో 3 ఉన్నారు. అలాగే మన భీమిలో వచ్చి ఒక జడ్పీటీసీ మన నుంచి పోయాడు. అయిపోయాయి, సబ్జెక్ట్ క్లోజ్. వెళ్ళిపోయిన ఉన్నారు. వెళ్ళిపోయిన మనకు సంబంధం లేదు, మనం ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. మనందరం వెళ్ళిపోయి ఉన్నాం. అలాగే మనకు ఉన్న మనమైతే 19 మంది ఉన్నాం, వాళ్ళైతే 3, 4, 11 మంది వాళ్ళు ఉన్నారు. 50 మందికి 50 మంది పోటీ పెడితే మరి 26 ఓట్లు ఎలాగ వస్తాయి చెప్పండి? దీంట్లో 26 వస్తే గెలిచినట్టుగా 50లను అంటే ఏదో ప్రలోభ పెట్టి, ఏదో మాయ చేసి, ఏదో నన్ను చేసి ఏదో చేయాలని. ఈ డెమోక్రసీలో ఇది న్యాయమా? 2014 ముందు కూడా ఇలాగే ఎన్నికలు వచ్చి 2018లో వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి. అప్పుడు ఎంఎస్ మూర్తి గారు, అలాగే 2018లో కాదు 16లో ఎంఎస్ మూర్తి గారును మన ప్రపంచరావు పెట్టారు. 50 ఓట్ల తేడా, అంతే. 50 ఓట్ల తేడా. దాని మనతో మీటింగ్ అయింది మాకు. 50 ఓట్ల తేడా వద్దన్నా పెట్టద్దు, సరే వదిలేస్తే ఎందుకు 50 ఓట్లు కదా, సరే ఏదో ఫ్రెండ్స్ గిన్స్ ఉన్నారు, పార్టీ మారుతున్నారు, ఇవి అప్పుడే తెలుగుదేశం మీద మోసాలు వేసేసింది, మనం అయిపోతుంది, సబ్జెక్ట్ క్లోజ్ చేద్దామంటే వద్దు తప్పు అవుతుంది, అది తప్పు అవుతుంది, అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు బుర్రలని చెప్పారు. గత 5 సంవత్సరాల్లో ఏ ఎన్నికల్లోనూ వచ్చి ఏ ఎన్నిక జరిగితే మా వైసీపీకి అధికారం లేకుండా, మెజార్టీ లేకుండా ఎన్నికల్లో పోటీ పెట్టని చెప్పండి. ఒరే సంపద పని ఉంటుందండి. ఇది ఎందుకంటే ఇది కాదు, ఇది సరే పెట్టారు కాబట్టి మనం కూడా మన నాయకుడి మాటని, మన నిజాయితీని, మన కట్టుబాట్లని, మన కట్టడిని, మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకోవాలి. కాబట్టి దయచేసి మీరు ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఈ 39 మంది ఎవరైతే మనం ఉన్నామో, మొన్న వచ్చి మన చోడవరం, అలాగే మాడుగుల, దాని తర్వాత వచ్చి పెందుర్తి, నిన్న వచ్చి ఇది నర్సీపట్నం, అలాగే పాయకరాపేట, మరి ఇవాళ వచ్చి ఉదయం అనకాపల్లి, ఇప్పుడు ఇక్కడ రేపు 9వ తారీఖున వచ్చి ఎలమంచి. ఆ 2 మీటింగ్లు కూడా అయిపోయి అవన్నీ. ఎందుకు ఇవన్నీ అందరూ కట్టుబడిగా, అందరూ ఒకే మాట మీద అందరూ ఉన్నాం. దయచేసి మనం కూడా ఉందాం, మన గౌరవాన్ని కాపాడుకుందాం.
మీకు అందరికీ మీకు మీకు మొన్న ఎన్నికలు చెప్పాను సరే, ఓడిపోయినా గెలిచిన ఏమైనా సరే మీ గౌరవాన్ని మాత్రం తక్కువంటే మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ పార్టీది, మా పెద్దలది. ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏదున్నా మీ గౌరవం మీకు ఏసుమెత్తి కూడా తగ్గనికుండా ఉంచే బాధ్యత ఈ పార్టీది. ఇది మా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరి మాటగా మేము చెప్తున్నాను. మనందరం కలిసి ఉందాం, పర్వాలేదు, ఏమైపోదు. ఇలాంటివన్నీ చూసాం మేము. 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం. 2-3 సార్లు మంత్రి చేస్తాం, ఒక ఎంపీ చేస్తాం, ఓ 15 సంవత్సరాలు అధికారంలో 15 సంవత్సరాలు అధికారంలో లేదు, అపోజిషన్లో ఉన్నాం. కానీ అప్పుడులా అంటే ఇప్పుడు కొత్త రాజకీయం తయారైంది. గత 2 నెలలు బట్టి చూస్తున్నాను. సరేలే ముందు కొత్త ఊరిలో ఉన్నారు కదా అని వాళ్ళు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రతి వారికి రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చాయి, కొన్ని హక్కులు ఇచ్చాయి. హక్కు ప్రకారమే ఆ బాధ్యత ప్రకారం మనం నిర్వర్తిస్తాం. దాన్ని కాసే వెళ్తే ఒప్పుకోవు దానికి. కాబట్టి మనందరం అది చేసుకుందాం అంటాం. అయితే ఇందాక కన్నబాబు మాట చెప్పాడు, మీకు కొన్ని గ్యాసిప్ కబుర్లు పెరుగుతున్నాయి చెప్పారు. ఈ మధ్య 3 రోజులు బట్టి 2 రోజులు బట్టి వాట్సాప్లు తిరుగుతున్నాయి. కొండ మీద వచ్చి మన ఇది అనంతగిరి అరకు మన పాడేరులో ఒక 50 మంది వచ్చారు, 60 మంది వచ్చి అప్పుడే క్యాంప్ పెట్టిస్తారు అని ఒకటి తిరుగుతుంది. చూసారు మీరు? పేపర్లో వచ్చిందా? పేపర్లో రాశాడు మీరు? ఈయన రాశారు. ఇవాళ పాడేరు అరకు 112 మంది వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఇవాళ ఇంకా 10 మంది వచ్చి దారిలో ఉన్నారు, వాళ్ళు కూడా చేరిపోయి ఉంటారు. అంటే సుమారు 117-118 మంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి ఫోటోలు తీసుకొని 2 నియోజకవర్గాలు అక్కడ ఉంటే అందులో 50 మంది వెళ్ళిపోయారండి. ఏం చెప్తాం? అలాగే అందుకే ఇందాక కన్నబాబు చెప్పింది. కన్నబాబు ఇందాక ఎందుకనంటే అందుకు నీవు వచ్చి నీ వాయిస్ వచ్చి అరికింపించి ఆ వాయిస్ ఇరికింపించి వాడిది పడి అన్నో మళ్ళీ మనం విలువలు తగ్గించడం. నీకు మళ్ళీ మా సీన్కి తెలిసి సీన్ నీకు ఫోన్ చేసాడనుకో, ఏంటంటే నువ్వు చెప్పుకోవడం నీ మనస్సు ఇదేంటిది, మా ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసాడు, నేను అక్కడ వెళ్ళిపోయాను, నీకు బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి నేను సీన్కి పోయిన సీను అలా ఎంపీ మీద మాట్లాడేటప్పటికి వచ్చి ఇట్లా ఎక్కువ కొడతాడు. అది సహజం కదా, వెళ్ళిపోద్ది. ఇటు అలా వస్తుంది, ఇటు నుంచి వెళ్ళిపోతుంది. మీకు అలాగా ఈ పెట్టడానికి ట్రై చేస్తారు. ఇక దయచేసి దాని వరకు వద్దు. అది మళ్ళీ దాంతోపాటు మనం ఇక్కడ మళ్ళీ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఎక్కువ అక్కర్లేదు. ఒక్కో మండలం 3 మండలాలు సపరేట్గా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి కలుద్దామని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఒకవేళ మనకు కూడా ఆ ఆలోచన ఉంటే దాన్ని ఏ రకంగా వెళ్దాం, ఎలాగెళ్దాం అనేది మనం కూర్చొని మనకు 5 నిమిషాలు మాట్లాడుకొని మనం ఫినిష్ చేద్దాం.